హాయ్ అండి. సీజన్ ఏదైనా కూడా మా ఇంట్లో కామన్గా ఉండాల్సింది పచ్చళ్ళు. అది ఏ పచ్చడి అవని, రోటి పచ్చడి అవని, ఆవకాయ పచ్చడి అవని. ఇంట్లో ఆవకాయ పచ్చడి లేకపోతే అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాను. అది నాకు పెద్దగా వెజిటేబుల్స్తో పచ్చళ్ళు రావు, కానీ కొబ్బరికాయ పచ్చడి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. ఈ దొండకాయ పచ్చడి నాకు చేయడం రాదండి. మా పిన్ని వాళ్ళ పాప, అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనకోడలు చేసింది, చాలా బాగా చేస్తుంది. అందుకనేసి తన చేత చేయించాను. తనకి వీడియోలో కనపడడం ఇష్టం లేకపోతే నేను మధ్యలోని మిక్సీ జార్లో వేయడం ఇవన్నీ నేనే చేశాను అనమాట. చాలా బాగుంటుందండి దొండకాయ రోటి పచ్చడి. దేంట్లోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. నేనైతే మజ్జిగ పులుసుకి కాంబినేషన్గా చేశాను. ఆల్రెడీ వీడియో పెట్టాను కదా. అంటే మజ్జిగ పులుసుకి పచ్చడి ఉంటే బాగుంటుంది కదా అనేసి తను చేసిన రోజు నేను మజ్జిగ పులుసు పెట్టాను. చాలా బాగుంది. రెండింటి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీరు ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.